దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాల కొట్టుదమని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారి ఉన్న దినాలలో ఆయన రూపాంతరము చెందుటకు రూపాంతర కొండకు ఎక్కి వెళ్ళారు. ఆయనతో పాటు పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు యేసయ్యతో వెళ్ళారు. వారు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు యేసయ్య ముఖరూపం మారింది. పైనుండి ఒక మేఘం వచ్చింది. ఆ మేఘములో మోషే గారు, ఏలియా గారు దిగి యేసుప్రభువారితో మాట్లాడుతున్నారు. వారు నిర్గమను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే పేతురు గారు అంటూ ఉన్నారు, బోధకుడా, నీకు ఒకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి పర్ణశాలలు ఇక్కడేసి మీరిందులో ఉండాలి అని తన తొందరపడి మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి, దేవునితో ఏ మనిషిని పోల్చకూడదు, ఏ ప్రవక్తను పోల్చకూడదు. ఆయన భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, నరరూపములున్న సృష్టికర్త అయిన తండ్రి కుమారుడైన ఆయన మహిమను ఎవరు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి వారి యొక్క మాటలు విని, పేతురు గారు మాటలు విని యేసుప్రభువారు మౌనమైపోయారు. కొద్ది సమయానికి వారు వెళ్ళిపోయారు. మేఘం వచ్చింది, దాని మీద ఎక్కి వెళ్ళిపోయారు. మేఘం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయా సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయాలలో గనుక ఆ యొక్క దర్శనమును గూర్చి, ఆ రూపాంతరము గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి చెప్పొద్దని శిష్యులతో మాట్లాడారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునిగా మనం చూడాలి. ఆయన ఘనపరచాలి. మనుషులను దేవునితో పోల్చకూడదు. వారంత గొప్పవారైనా, జ్ఞానవంతులైనా దేవుడు చేసిన బిడ్డలే వారు. మరి దేవునితో ఎలా పోల్చగలుగుతున్నాం? పేతురు గారు తొందరపడటం వలన చాలా బాధపడవలసి వచ్చింది. మన జీవితాల్లో కూడా ఆయన మహిమపరచాలి, కానీ మనుషులను ఆయనతో పోల్చకూడదు. అలాగ పోలిస్తే, ఆయన మహిమను దొంగిలిస్తే ఆయన ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి దేవుణ్ణి ఇప్పుడు కూడా పైనుంచాలి, మనం క్రింద ఉండాలి. అటువంటి జీవితం కలిగిన నాడు తప్పక దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. నాయన, నీ మహిమను నువ్వెవరికిచ్చే దేవుడు కాదు, నువ్వు ఘనమైన దేవుడు తండ్రి. పేతురు గారు తొందరపడినప్పుడు మీరు మౌనమయ్యారు. మీతో ఎవరిని పోల్చకూడదు నాయన. మీ ఘనమైన నామను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మేము తగ్గించుకోవాలి, మీరు హెచ్చించబడాలి, మిమ్మల్ని మహింపరచబడాలి. అటువంటి దీవెన మేము పొందుకోవాలి. అటువంటి భక్తి జీవితం మేము కలిగి ఉండాలి. మీ కృపా సహాయం మాకు ఇచ్చి, ఎవరే కష్టముల బాధలు ఉన్న వారికి సహాయం పంపించి మేలు చేయమని, దినము కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.